గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం మార్కెట్లో ఉందో చూద్దాము. ఫస్ట్ గిఫ్ట్ చూస్తే 25,982 ఉంది. దాదాపుగా +950 పాజిటివ్ ఉంది. నిన్న మార్కెట్ వచ్చేసి 25,953కి క్లోజ్ అయింది. ఇప్పుడు రెసిస్టెంట్ పాయింట్ సపోర్ట్ పాయింట్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ రెసిస్టెంట్ పాయింట్ వచ్చేసి 25,975, తర్వాత 25,650, 26,084. ఒకవేళ 26,084 క్రాస్ అయిందంటే ప్రాపర్గా, అంటే ఎలా క్రాస్ కావాలంటే ఇలా దీని తర్వాత ప్రాపర్ క్యాండిల్ ఇలా ఇలా వస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 26,150. ఇప్పుడు సపోర్టింగ్ పాయింట్స్ గురించి మాట్లాడదాము. ఫస్ట్ సపోర్టింగ్ పాయింట్ వచ్చేసి 25,927, తర్వాత 25,909 or 900, తర్వాత 25,880. ఒకవేళ దీని తర్వాత ప్రాపర్గా క్యాండిల్ ఓపెన్ అయింది అంటే మనం ఎక్స్పెక్ట్ చేసి 25,820 వరకు కూడా రావచ్చు. సో ప్రజెంట్ మార్కెట్ చూస్తే న్యూట్రల్గానే ఉంది. సో దాదాపుగా మార్కెట్ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ లేదు. న్యూట్రల్ అంటే మ్యాక్సిమం ఒక 50 పాయింట్స్ తేడాతో ఉంటుంది. ఏదైనా అనుకోకుండా ఏదైనా గుడ్ న్యూస్ వస్తే తప్ప సో మార్కెట్లో బాగా మూమెంట్ అయితే లేదు. సో ప్రజెంట్ చూస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 25,975 తర్వాత ప్రాపర్గా ఇలా క్యాండిల్, నేను ఎలా చెప్పాను, ఇలా క్యాండిల్ ఓపెన్ అయితేనే మీరు కాల్ సైడ్ వెళ్ళండి, లేదు అంటే పీ సైడ్ వెళ్ళడం కరెక్ట్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.